కానీ ఈ లోకల్‌లో ఈ ట్రాపుల్లోకి పడొద్దు మెయిన్‌గా. హ్మ్. ఈ ట్రాప్స్ ఆర్ స్కామ్స్‌లోకి పడిపోవద్దు. అయితే ఇందాకన్న ఆమ మాట, సారు ఈ 30,000, 40,000 మేము అప్పు మళ్ళీ తీర్చుకోవడానికి ఒక 7 నెలలు, 8 నెలలు పడతదేమో సారు. అంటే ఇప్పుడెందుకు ఫోను చేసావమ్మా అన్నా. అంటే మొత్తం బాబుకి ఇది అయ్యేప్పటికి 1,50,000, 2,00,000 అయిద్దేమో సారు. అయి తెరవాలంటే మళ్ళీ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిద్దేమో సారు అంటే, అంటే ఒక పేరెంట్స్ ఇద్దరు 3, 4 సంవత్సరాలు కష్టపడితే గాని 2,00,000 అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఒక పిల్లోడి లైఫ్ కోసమని వాళ్ళు పెడతారు వాళ్ళ పిల్ల. కానీ అది అనవసరంగా డీవియేట్ అయిపోయి ఒక స్కామ్‌లో పడిపోతున్నాడు. ఒక ట్రాప్‌లో పడిపోతున్నారు తెలియక. అంటే ఒకవేళ అలా వెళ్ళిన స్టూడెంట్స్ అంతా వాళ్ళ కెరియర్‌ని అక్కడ అన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నట్టేనేనా? లేకపోతే కనీసం అక్కడ ఆప్షన్ గూడా ఏం ఆ కనపడట్లేదు మీరు 1 ఇయర్ చెప్పిన దాన్ని బట్టి. చేస్తారండి. 1 ఇయర్ చేసిన తర్వాత సర్లే పో మీకు ట్రైనింగ్ అయిపోయిందిగా సర్టిఫికేట్ ఇచ్చేసావు వెళ్ళిపో. ఆ ఇంటర్వ్యూలు ఉంటే చెప్తాం. అంటే సర్టిఫికేషన్ వరకే ఉంటుంది అక్కడ నెక్స్ట్ నాలెడ్జ్ లేనిది మీరు ఎన్ని పేపర్‌లు పెట్టుకుంటే ఉపయోగం ఏముందండి? ఓకే. అది కరెక్టే.